బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడి మరో పార్టీకి జంప్ అవుతున్న వేళ ఇప్పుడు మరో కీలక నేత, పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే సీనియర్ నేత త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇంతకీ ఎవరైనా? లెట్స్ వాచ్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు భారీ షాక్ తగులబోతోంది. పార్టీకి ఎంతో నమ్మిన బంటగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి చేరనున్నారు. ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని మల్లారెడ్డి మరో నేత మర్రి రాజశేఖర్ రెడ్డి కలిశారు. దీంతో ఆయన పార్టీ మారటం ఖాయమని తెలుస్తోంది. అయితే రేపు మాపో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని సమాచారం. ఆ తర్వాత చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మల్లారెడ్డి బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్ తో మంతనాలు జరిపారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఇరువురు దాదాపు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరారు. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతున్నారు. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. అంతేకాదు తాజాగా రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడన్న వార్తలకు ఈ మాటలు ఆద్యం పోసినట్లు అనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని తాను ఎప్పుడో చెప్పానని, ఈ విషయాన్ని మొదట చెప్పింది కూడా తానేనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్ని ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో తాను స్వయంగా రేవంత్ రెడ్డితో ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. కాగా త్వరలో మల్లారెడ్డి పార్టీ మారనున్నారని ఇటీవల గుసగుసలు వస్తున్నాయి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.